రక్తం మనకు ఎంత ప్రాణావసరమో అది కనపడితే చాలు అంతగా చలించిపోతాం. ఇక పసిబిడ్డల విషయంలో అయితే ఆ ఆందోళనకు అంతుండదు. అభం శుభం తెలియని పిల్లలు బాగానే ఉంటారు, కానీ తల్లిదండ్రులు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. పసిబిడ్డల ముక్కు నుంచి, మలద్వారం నుంచి రక్తం పడటం ఈ కోవలోకి వస్తాయి. ముక్కు వెంట రక్తం పడటం సాధారణంగా పెద్ద ప్రమాదకరమేం కాదు, కానీ మలద్వారం వెంట రక్తం పడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే. పిల్లల్ని భయపెట్టే రక్తం గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పసిపిల్లలంటే తల్లిదండ్రులకు పంచప్రాణాలు. వారి సున్నితమైన శరీరాలు ఇసుమంత కందిపోతేనే మనం విలవిల్లాడిపోతాం. ఇక ఆ పసిదేహం నుంచి రక్తం పడుతోందంటే ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతు ఉండదు. పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం, మలద్వారం నుంచి రక్తం పడటం అలాంటివే. ముక్కు వెంట రక్తం సాధారణంగా పెద్ద ప్రమాదమేం కాదు, కానీ మలద్వారం వెంట రక్తం పడుతుంటే మాత్రం ఖచ్చితంగా కారణమేమిటో అన్వేషించాల్సిందే. పిల్లల్లో ముక్కు వెంట రక్తం పడటం అన్నది మండు వేసవిలో, చలికాలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్టినట్లవుతుంది, లేదా ముక్కులో గట్టిగా పక్కులు కడుతుంటాయి. పిల్లలు ముక్కులో వేళ్లు పెట్టి వీటిని కెలుకుతూ ఉంటారు. ఈ పక్కులను బలంగా తీస్తే రక్తం వచ్చే అవకాశాలు ఎక్కువ. ముక్కు గోడల్లో చాలా సున్నితమైన రక్తనాళాలు ఉంటాయి. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. చాలామందిలో ఈ ముక్కు కొన నుంచే రక్తం వస్తూ ఉంటుంది. కాకపోతే దీన్నే ముక్కు లోపలి నుంచి వస్తోందని భావించి తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. ముక్కు నుండి రక్తం గారడానికి పిల్లల్లో మనం సహజంగా చూసుకుంటే కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడు కొంతమంది పిల్లలకి రక్తం గారే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఇన్ఫెన్సీ అంటాం, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మధ్యలో కొంతమందికి రక్తం గారే అవకాశం ఉంటుంది. స్కూల్ గోయింగ్ ఏజ్లో కొంతమంది పిల్లలకి రక్తం గారే అవకాశం ఉంటుంది, అంటే పిల్లల వరకు తీసుకుంటే. ప్లస్ అడల్ట్స్కి సపరేట్గా రీజన్స్ ఉంటాయి అన్నట్టు. మనం ఇప్పుడు పిల్లలకి వచ్చేసరికి పుట్టిన పిల్లలకి ఏంటంటే ఒకసారి బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం, అంటే అలా ఉన్నప్పుడు పిల్లలకి ముక్కులో రక్తం గారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. దాంతోపాటు ముక్కుతో కాకుండా ఈవెన్ బాడీ పైన కానీ ఒక్కోసారి ర్యాషెస్ కనపడుతూ ఉంటాయి. సో ఆ కాంబినేషన్లో ఉన్నప్పుడు దాన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాము. అది యూజువలీ సహజంగా పుట్టిన పిల్లల్లో చూస్తుంటాం. ప్లస్ అప్ టు 1 year వరకు కానీ మనం చూడే అవకాశం ఉంటుంది. రెండోది మోస్ట్ కామన్ అంటే ఏంటంటే పిల్లలకి ఎండాకాలంలో అంటే వెచ్చని డ్రై ఎయిర్ ఎప్పుడైతే తగులుతుందో పిల్లలు బయట ఆడుకుంటుంటారు. సమ్మర్ at 40-45 degrees సెంటీగ్రేడ్లో ఆడుకుంటున్నప్పుడు పలసని రక్త కణాలు ఏదైతే ఉంటాయో ఓసారి అవి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మోస్ట్ కామన్ మనం చిన్నపిల్లల్లో చూడడం జరుగుతుందండి. మూడో భాగం ఏదైతే ఉంటుందో కొంతమంది పిల్లలకు ముక్కులో పాలిప్స్ ఏదైనా ఉన్నా కానీ, నాలుగోది లైట్గా ఏదైనా నేసల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఐదోది వచ్చేసరికి పిల్లల్లో యూజువలీ ఆడుకునే పిల్లలు ఏదైతే స్కూల్ గోయింగ్ ఏజ్ ఉంటారో వాళ్ళకి చిన్నగా ఫస్ట్ టైంలో ఏదైనా పెన్సిల్ చూసినప్పుడు కానీ, ఏదైనా పెన్ చూసినప్పుడు కానీ, ముక్కులో ఏదైనా ఇరిటేషన్ వస్తే తెలియకుండా ముక్కులో పెట్టుకొని దాన్ని గెలకడం కానీ, దాంతో నోస్ బ్లీడ్స్ ఉంటాయండి. అండ్ మేజర్గా ఏంటంటే మనం భయపడాల్సింది ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ట్రామా జరిగినప్పుడు కానీ ముక్కులో బ్లీడింగ్ జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. పిల్లల ముక్కు నుంచి రక్తం పడుతున్నప్పుడు తల్లిదండ్రులు కంగారు పడకుండా బిడ్డను సాంత్వనపరచాలి. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకొని ఉండేలా కూర్చోబెట్టి ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తి పట్టాలి. దీనివల్ల రక్తస్రావం తగ్గటమే కాదు, ముక్కులోని రక్తాన్ని బిడ్డ లోపలికి మింగే అవకాశం కూడా ఉండదు. ఇలా 10 నిమిషాలు ఒత్తి పట్టి ఉంచాలి. ముక్కులో గుడ్డలు, దూది వంటివి పెట్టే ప్రయత్నం చేయొద్దు. అప్పటికీ తగ్గకుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్ళటం మంచిది. రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్ నైట్రేట్ సాయంతో లేదా విద్యుత్ పరికరాలతో ఆ ప్రాంతాన్ని క్యాటరైజ్ చేస్తారు. ఇక ఈ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే మాన్పించాలి. పిల్లలకు తప్పనిసరిగా గోళ్లు తీసేయాలి. వాతావరణం బాగా పొడిగా ఉన్నప్పుడు పిల్లలకు ముక్కు రంధ్రాల్లో పెట్రోలియం జెల్లీ రాయటం మంచిది. ముక్కులో రక్తం తర్వాత మలద్వారం నుంచి రక్తం పడటం అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి యాక్టివ్గా ఇంటర్వెన్షన్ అంటే అవసరం లేదండి. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ కొన్ని కారణాలు చెప్పానో వేడి గాలికైనా కావచ్చు,
లేకున్నా ఏదైనా అలర్జిక్ అయినా కావచ్చు, లేకుంటే ఏదైనా లైట్గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడుగైనా కావచ్చు, సహజంగా పిల్లలకి మనం తీసుకునే ఇనిషియల్ హోమ్ రెమెడీస్ ఏదైతే ఉన్నాయో అది పిల్లల్ని కాసేపు పడుకోబెట్టడం, వీలైనంత వరకు ఒక 5 to 10 minutes వీలైనంత వరకు ఏడుకోకుండా పడుకుంటే ఆ బ్లీడింగ్ టైం అండ్ క్లాటింగ్ టైం అంటాము, అది సహజంగా 5 to 7 minutes ఉంటుంది. ఈ 5 to 7 minutesలో ఇవి ఏవైనా ఉన్నా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఇంట్లో ఏదైనా ఐస్గా ఉన్నా లేకుంటే దాన్ని ఒక కోల్డ్ కర్చీఫ్ని తీసుకొని నీళ్ళలో బాగా చేసి ముక్కుపైన పెట్టిన ఈ ఏదైతే కోల్డ్ వాటర్ కెన్ సమ్టైమ్స్ వాసో కన్స్ట్రిక్షన్ అని జరుగుతుందండి. అది జరిగి కానీ అది కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశాలు చాలాగా ఉంటాయి. సో పిల్లలకి సహజంగా ఇంట్లో హోమ్ రెమెడీస్కు భయపడాల్సిన అవసరం లేదండి. పిల్లల్లో ముక్కులో రక్తం తర్వాత వారి మలంలో కనిపించే రక్తం తల్లిదండ్రులను బాగా కంగారు పెట్టేస్తుంది. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి. ఇవి పిల్లల వయసును బట్టి మారుతూ ఉంటాయి కూడా. పిల్లల్లో తరచుగా కనిపించే మలబద్ధకం మూలంగా మలద్వారం వద్ద చీలికలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మలంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలకు ఫుడ్ ఎలర్జీ మూలంగా కూడా మలంలో రక్తం పడుతూ ఉంటుంది. అలాగే పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు కూడా మలంలో రక్తం అనేది కనిపిస్తూ కంగారు పెడుతూ ఉంటుంది. అదృష్టం ఏమిటంటే పిల్లల్లో కనిపించే రక్తస్రావ సమస్యల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతాయి. అలాగని వాటిని వదిలేస్తే ప్రమాదం ముంచుకు రావచ్చు. కాబట్టి రక్తస్రావానికి గల కారణమేంటో తెలుసుకొని చికిత్స చేయటం అత్యవసరం. ఎందుకంటే చిన్నపిల్లల్లో మొత్తం రక్తం పరిమాణమే తక్కువగా ఉంటుంది. అందులో 10% రక్తం బయటికి పోయినా ప్రాణాపాయం కలగచ్చు. ఏదైతే పుట్టిన పిల్లలు అంటే ఈవెన్ ఇమీడియట్గా ఈరోజు డెలివరీ అయింది 2 to 3 daysలో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి. రెండోది బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి, న్యూబార్న్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటారండి. అవి ఉన్నాయి కానీ హోల్ ఆఫ్ ద జిఐ ట్రాక్ట్ అంటే కడుపులో పేగులన్నిటికీ ఇన్ఫెక్షన్ పట్టుకొని అక్కడి నుంచి బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే వీనింగ్ పీరియడ్ అంటాం అంటే పిల్లల్ని మనం సహజంగా తల్లిపాలలో పెట్టుంటాము, అది 6th month అయినాక మనం దాన్ని వీనింగ్ అంటాం. ఆ వీనింగ్ టైంలో ఇంటర్సెప్షన్ అనే ఒక ప్రాబ్లం రావచ్చండి. దీంట్లో ఏమవుతుందంటే చిన్న పేగులో ఇన్ఫెక్షన్ పట్టేసుకొని కొన్ని కారణాల వల్ల ఈ చిన్న పేగు అనేది పెద్ద పేగు లోపలికి వెళ్ళిపోతుందండి. అలా జరిగినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడవడం, మోషన్లో బ్లడ్ కారడం అనేది సహజంగా చూస్తుంటామండి. అదే పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారనుకోండి 4th year to 5th year మధ్యలో రెక్టల్ పాలిప్స్ అని సహజంగా చూస్తుంటామండి. దీన్ని జువెనైల్ రెక్టల్ పాలిప్స్ అంటాము. దీనికి ఒక రీజన్ అంటూ ఏమి ఉండదండి. దీన్ని ఈడియోపతిక్ అంటారు, అంటే ఒక రీజన్ లేకుండా వచ్చేదన్నట్టు. ఆ పిల్లలైనా సహజంగా ఏంటంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అంటారు, అంటే నొప్పి ఉండదు, ఏముండదండి. జస్ట్ మోషన్ పోయినప్పుడల్లా మోషన్ పోయేకిన్న ముందు మోషన్ పోయిన తర్వాత బ్లడ్ అనేది సహజంగా పిల్లలకి పడుతూ ఉంటుందండి. అదే అలా కొంచెం క్రమేణంగా ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ స్కూల్ గోయింగ్ ఏజ్కి కానీ కొంచెం ఈ టీనేజర్స్లో అడల్ట్స్లో కానీ పిల్లలకు ఫిషర్స్ అనేవి కానీ చాలా కామన్గా ఉంటాయి. ఏనల్ ఫిషర్స్ అయినా కావచ్చండి, ఫిస్టులాస్ అయినా డెవలప్ కావచ్చు, పిల్లల్లో హెమరాయిడ్స్ కానీ కావచ్చు, కానీ చాలా రేర్గా. ఈ 3 రావడానికి రీజన్స్ ఎందుకంటే కొంచెం బ్యాడ్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వచ్చు, రెండోది ప్రాపర్ హైడ్రేషన్ అంటే సరిగా నీళ్ళు తాగుకున్న పిల్లలకు కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఫిషర్స్ నేను అంటే బాబు పిల్లలు మోషన్కి పోయేటప్పుడు బాగా ఏడుస్తుంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు మోషన్ హార్డ్గా వెళ్తూ ఉంటుంది అండ్ హార్డ్గా వెళ్ళిన మోషన్కు లైన్గా దాంతోపాటు బ్లడ్ అనేది అతుక్కుంటూ వస్తూ ఉంటుంది. రెండోది ఫిస్టులా అంటే ఏదైతే ఆ మోషన్ భాగంలో ఇన్ఫెక్షన్ పడుతుందో అక్కడి నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది పేగులకి వెళ్ళి అక్కడ హోల్ పడడం, అక్కడి నుంచి డిశ్చార్జ్ రావడం. హెమరాయిడ్స్ అంటే బాబు ఎప్పుడైతే మోషన్ సరిగా రాదు బాగా ముక్కుతారండి పిల్లలు. అలా ముక్కినప్పుడు కడుపులో ఈ రెక్టల్లో ఉన్న కొన్ని రక్త కణాలు కిందకి జారే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం హెమరాయిడ్స్ అని కానీ అంటామండి. అండ్ అలాగే క్రమేణంగా పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే ఇదే ప్రాబ్లమ్స్ మనం అడోలసెన్స్లో కానీ అడల్ట్స్లో కానీ చూస్తూ ఉంటాం అన్నట్టు. ఈ మధ్యలో ఏంటంటే సహజంగా ఏదైతే డైటరీ హ్యాబిట్స్ అని చెప్పాను పిల్లల్లో ఈ అక్యూట్ ఫిషర్ నేను కావచ్చు, ఫిస్టులా నేను కావచ్చు, హెమరాయిడ్స్ నేను ఏదైతే హెమరాయిడ్స్ మోషన్లో రావడం కానీ అంటే ఈ మూడిటికి మాత్రం సహజంగా ఒక మంచి డైటరీ ఇంటేక్ ఉన్న హైడ్రేషన్ అంటే నీళ్ళు భాగం బాగా తాగిన ఇవి సహజంగా రావండి. వేరే అయితే మీకు నేను పుట్టిన పిల్లల్లో ఎన్ఈసి అన్నాను, అదే మీకు ఒక 6 months పిల్లల్లో ఇంటర్సెప్షన్ అన్నాను, అండ్ ఒక 2 to 3 years మధ్యలో ఉన్న పిల్లలకి రెక్టల్ పాలిప్ అన్నాను. ఇవన్నీ మీ చేతుల్లో లేవండవి, ఇది సహజంగా నేచర్ ద్వారా వచ్చేటివి. ఎప్పుడైతే పిల్లలకు మనము
ఒక డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత అదే ఒక పుట్టిన పిల్లలకు కానీ మనం పెరిగే పిల్లలకు పక్కన పెడితే మనం 3 years నుంచి ఒక టీనేజ్ పిల్లల వరకు చూసుకుంటే ఈ మలద్వారం పడేది అనేది అక్యూట్ ఫిషర్ దాంతో కానీ హెమరాయిడ్స్తో కానీ ఫిస్టులాలతో చాలా కామన్గా చూస్తుంటాం అన్నట్టు. అలాంటి పిల్లలకి మనం మెయిన్గా ఏంటంటే హై ఫైబర్ డయట్ అని చెప్తాం. హై ఫైబర్ డయట్ అంటే ఫ్రూట్స్ బాగా తీసుకోవడం, ఆకుకూరలు బాగా పెట్టడం పిల్లలకు, అండ్ హైడ్రేషన్ అంటే ఒక వాటర్ క్వాంటిటీ కానివ్వండి, ఒక కోకోనట్ వాటర్ కానివ్వండి, లేకుంటే మజ్జిగ. పిల్లలకి ఎండాకాలం కాబట్టి మజ్జిగ బాగా తీసుకుంటే మనం చాలాంత వరకు దీన్ని ప్రివెంట్ చేయగలుగుతామండి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇది కాంప్లికేట్ అవుతుందో అప్పుడు కొన్ని సర్జికల్ అనేది మనం ఇంటర్వెన్షన్స్ చేయగలుగుతాము. ఈ మూడింటికి మనం ఒక కన్జర్వేటివ్ అప్రోచ్ అంటే ఒక భోజనం ద్వారానే, ఒక మంచి ఆహారం ద్వారానే మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ దీనికి సర్జరీ అనేది పిల్లల్లో మాత్రం సహజంగా అవసరం ఉండదు అన్నట్టండి. పిల్లల్లో మలద్వారం గుండా రక్తం పడటం అన్నది ఏమంత తీవ్రమైన సమస్య కాదు. దానంతటా అదే తగ్గుతుంది కూడా. క్యాన్సర్ల వంటి అనుమానాలు అవసరం లేదు. అయితే రక్తం ఆగకుండా ఎక్కువగా పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా కారణాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు. మలబద్ధకం కారణంగా రక్తం పడుతున్నప్పుడు మలబద్ధకం తలెత్తకుండా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మలం మెత్తగా మృదువుగా వచ్చేలా మందులు వాడాలి. పేగుల్లో సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే రక్తం బయటకు కనిపించటం అనేది ఎప్పుడైనా ప్రమాదకరమే. కాబట్టి పిల్లల ముక్కు నుంచి కానీ మలద్వారం నుంచి కానీ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించటం అన్ని విధాలా శ్రేయస్కరం.